ఆయన కాకపోతే ఆయన వదిలేసి మిగతా వాళ్ళు ఎలా పట్టుకుంటారు? రైట్, ఓకే ఓకే అండి, మాట్లాడదాం. ఇంకా మనకి ప్యానెల్లో సభ్యులు ఉన్నారు. రంజిత్ గారు, పోలవరం జాప్యానికి ఎవరు కారణం, మీరేం చెప్తారు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో 2027 డిసెంబర్ కల్లా కూడా కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్తాం అని చెప్తున్నారు. రంజిత్ గారు, మీ మాట ఏంటి? ముందుగా చందు గారు, మీకున్న ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇందాక నుంచి కూడా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు జాప్యమైంది, అసలు పోలవరం నిర్వాసితుడికి సంబంధించి గొంతెవరు కోశారు, ఇవన్నింటిలోకి మనం లోతులో మాట్లాడుకుంటేనండి 2014 నుంచి 19 మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55,548 కోట్ల ఫస్ట్ DPR 1 అని చెప్పేసి దానికి సంబంధించి, అంటే పోలవరం ఇరిగేషన్ కంపోనెంట్ అంటే ఒక పోలవరం ప్రాజెక్టు ఒకటే కాదండి, పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ అండ్ రైట్ కెనాలు R&R ముఖ్యంగా 33,000 కోట్ల పైగా R&R ఉంది పునరావాసం సంబంధించి. దానికి సంబంధించి ఆ రోజున జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వర గారు ఉంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మొత్తం 55,548 కోట్ల రూపాయలు DPR అవుతుందని చెప్పేసి అంటే, అది యాక్చువల్గా ఆ రోజు ఉన్నటువంటి PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర కూడా యాక్సెప్ట్ అయింది. ఎందుకింత వ్యయం పెరిగిందంటే, ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఇప్పుడు మనకి 2014 స్టేట్ బైఫర్కేషన్ తర్వాత దీనికి జాతీయ హోదా వచ్చింది. సో ఇతరత్ర ఇవన్నీ కూడా కార్యక్రమం పెరిగినాయి. వ్యక్తిగత ప్యాకేజ్ వచ్చింది. అలాగే 2013 భూసేకరణ చట్టం వచ్చింది. వీటి వల్ల దాదాపుగా 55,548 కోట్లకి DPR చేరిందని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పారు. అప్పుడు PPA యాక్సెప్ట్ చేశారు. తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సాంకేతిక నిపుణులతోనే ఉంటది, ఆ కమిటీ కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత కేంద్ర జలశక్తి సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. లాస్ట్ లో ఫైనాన్స్ కమిటీ దగ్గర యాక్సెప్ట్ అయ్యే టైంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏటు విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పారంటే, పోలవరంకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు అవుద్ది, మిగతా ఉన్నటువంటి ఏవైతే ఇంకొక 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి లేకపోతే లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల ఆ రోజున DPR 1 యాక్సెప్ట్ అయ్యేదల్లా కూడా అది యాక్సెప్ట్ అవ్వకుండా పెండింగ్ లో పడిపోయింది. దౌర్భాగ్యం ఏంటండి చందు గారు, ఆ తర్వాత మళ్ళీ 2019 జూన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే DPR తీసుకెళ్లి నిర్మలా సీతారామన్ గారి దగ్గర తీసుకెళ్లి ఇదే DPR యాక్సెప్ట్ చేయమన్నారు. ఆవిడ అన్నారు, ఈ మొన్నటిదాకా మీరు మొన్నటిదాకా 3 నెలల క్రితం కూడా 20,000 కోట్లతో అయిపోద్ది కదా, మళ్ళీ 55,548 కోట్ల DPR ఎందుకు పట్టుకొచ్చారని చెప్పి చీవాట్లు పెట్టిన రోజులు. ఇంకొక విషయం అండి, డయాఫ్రామ్ వాల్ ఎవరి వల్ల దెబ్బతింది. 2019 అంటే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయే నాటికి 72% పోలవరం ప్రాజెక్టు పనులైనవి. అయినప్పుడు 2019 జూన్లో వీళ్ళు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 2020 ఆగస్టు వరకు కూడా కనీసం అంటే గుత్తేదారులు మార్చడం కానీ లేదా రివర్స్ టెండరింగ్ పెట్టడం కానీ కనీసం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క ఇసుక కానీ లేకపోతే ఒక సిమెంట్ కానీ కనీసం ఒక రాయి కానీ వేసిన పరిస్థితి లేదు. దాని వలన ఇన్ టైంలో ఉండి చందు గారు, అందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి, 15 నెలల కాలాన్ని మొత్తాన్ని కూడా గంగలో పోసినట్టు అయిపోయి వృధా చేయడం వల్ల ఇన్ టైంలో కనుక గ్యాప్ వన్ కనుక ఏవైతే ఉంది, ఇప్పుడు మనం గ్యాప్ వన్ ఉందో ECR డ్యామ్ మామూలుగా డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి లేకపోతే ఏది మనకి మెయిన్ ఎగువ కాపాడడానికి సంబంధించి గ్యాప్ వన్ కి సంబంధించి ఇన్ టైంలో ఆ 15 నెలల కాలంలో కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పనులు పూర్తి చేసి R&R ముఖ్యంగా 41.15 కాంటూరులో ఉన్నటువంటి అప్పటి వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు 48 గ్రామాలు గుర్తించారు. వాటికి సంబంధించి 2,400 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఈ 15 నెలల కాలంలో రివర్స్ టెండరింగ్ వెళ్లకుండా ఆ 41.15 కాంటూరులో ఉన్నటువంటి 48 గ్రామాలకి 2,400 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చేసి ఉంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చుకొని ప్యారల్ గా డయాఫ్రామ్ ఏది మనకి ECR డ్యామ్ తో పాటు తర్వాత మెయిన్ అప్ స్ట్రీమ్ కాపాడ డ్యామ్ ఏది ఉందో ఇవన్నీ కూడా ప్యారల్ గా చేసుకుంటే 2020లో ఆగస్టులో వచ్చినటువంటి భారీ వరదకు డైరెక్ట్ గా వచ్చి డయాఫ్రామ్ వాళ్ళ మీద పడటం వల్ల డయాఫ్రామ్ వాళ్ళ దెబ్బ అన్నమాట వాస్తవం. ఆ విషయాన్ని 2022 వరకు కూడా ఈ ప్రభుత్వం అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకు చెప్పకుండా దాచారండి? ఇది రాష్ట్రానికి కాదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ లో డయాఫ్రామ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజున 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగులు లోపలికి వెళ్ళి ఆ రోజున మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే రోజుకు దాదాపుగా 30,000 క్యూబిక్ల కాంక్రీట్ ని ఆ రోజు ఫిల్ చేసి ఆ రోజు మన అన్న కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కాం. మరి అలాంటి డయాఫ్రామ్ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అలాంటి డయాఫ్రామ్ వాళ్ళు కడితే వీళ్ళ డయాఫ్రామ్ వాళ్ళని పొడగొట్టేశారు. ఆ డయాఫ్రామ్ వాళ్ళని పట్టించుకోకపోతుంది. దాని వల్ల ఇంకొక విషయం అంటే ఇంటర్లో ఏ పని చేయకపోవడం వల్ల ఎగువ కాపాడడం దెబ్బతింది, సీపేజ్ లీకులు వచ్చాయి. అలాగే దిగువ కాపాడడం ఇంటర్లో అవ్వకపోవడం వల్ల ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి కింద 48 గేట్ల ద్వారా కిందకి వెళ్ళిన వాటర్ మొత్తం కూడా బ్యాక్ వచ్చేసి డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దగ్గర
స్టోరేజ్ అవ్వడం వల్ల 100 అడుగులు వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నమాట వాస్తవం కదా. ఈ విషయం మీద జగన్మోహన్ ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఫిబ్రవరి 15 కదా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేస్తాం. అదనంగా 1000 కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన తప్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు భారం పడింది. అదెవరు తీస్తారండి? దాంతో పాటుగా శాండ్ ఫిల్ చేశారు. ఏ మెథడ్ లో వైబ్రో కంప్రెషన్ శాండ్ ఫిల్ ఒకటి చెప్పండి రంజిత్ గారు, 2027 డిసెంబర్ నాటికి మీరు పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అడగడానికి ప్రజల్ని? ఖచ్చితంగా సార్, మేము మా కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నామండి. పోలవరం ప్రాజెక్టు మీదే కాదు, పోలవరం నిర్వాసితుల మీద కూడా. ఎందుకంటే 2027 ఖచ్చితంగా 2027 మార్చి డెడ్ లైన్. ఎందుకంటే 2027 ఆగస్టులో పుష్కరాలు ఉన్నాయండి. పుష్కరాల కంటే ముందే 41.15 కాంటూర్ లెవెల్ ఈ ఎర్త్కమ్ రాపిల్ డ్యామ్ కంప్లీట్ చేసుకొని 40-50% స్టోరేజ్ వాటర్ తో మేము ముందు ఉండాలని చెప్పి మా ప్రభుత్వం చంద్రబాబు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి స్టార్టింగ్ లోనే వేలేరుపాడు కుకునూరు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు మేము ఆ రోజు జమ చేయడం జరిగింది. అలాగే కోనవరం బిఆర్పురం చింతూరు మండలాల్లో ఉన్నటువంటి 41.15 కాంటూర్లో ఉన్న వాళ్ళకి కూడా దాదాపుగా 745 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా 640 కోట్ల రూపాయలు మీకు ఖర్చు. రైట్ రంజిత్ గారు, రైట్ మాట్లాడదాం. గోవర్ధన్ గారు కూడా ఉన్నారు, నీటిపారుదల